యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామంలో విజయ్స్ జేబీ ఇన్ఫ్రా వెంచర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. 17వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి లేఅవుట్లో ఆ సర్వే నెంబర్ పొందుపరుచున్నందుకు ఎంఆర్ఓ హరికృష్ణ ఫిర్యాదు చేశారు. అక్రమాలకు ఆక్రమణలకు నిలయంగా విజయ్స్ జేబీ ఇన్ఫ్రా మారిందని ఆరోపణలు చేశారు. కొనుగోలుదారులను ప్రజలను సంస్థ మోసం చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ పలు ఫిర్యాదులు నమోదు కాగా తాజాగా చౌటుప్పల్ ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. వెంచర్లో కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఫ్లాట్ల విక్రయాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. సతీష్, చెప్పండి. పరిధిలో కొత్తగా అంటే గతంలో అనుమతులు తీసుకొని కూడా ఇప్పుడు తాజాగా దాన్ని మార్కెటింగ్ చేస్తున్నటువంటి విజయ్ జేబీ ఇన్ఫ్రా సంస్థ చేస్తున్నటువంటి మోసాల పైన గతంలోనే కొన్ని ఫిర్యాదులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది చౌటుప్పల్ కేసులో. అయితే తాజాగా నిన్న చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ కూడా ఈ వెంచర్ పైన కంప్లైంట్ అయితే చేశారు. సో దీనిపైన ఇప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ వెంచర్ లో 17వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కూడా ఎంఆర్ఓ చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే 17వ సర్వే నెంబర్ గతంలో కూడా వెంచర్ ఏదైతే 91లో తీసుకున్నటువంటి లేఅవుట్ పర్మిషన్లు భాగంగా కూడా దాన్ని అక్కడ స్పష్టంగా చూపించినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా దీనిపైన వివాదాలు అయితే కొనసాగుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిపైన అటు ప్రభుత్వ భూమితో పాటు అలాగే కొంత అసెంట్ ల్యాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే గతంలో కూడా మనం కొన్ని వార్తలు కూడా ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో కొంత అప్పట్లో కూడా కొంత చర్చ అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే ఈ నేపథ్యంలో తాజాగా చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణ చౌటుప్పల్ పిఎస్ లో కంప్లీట్ చేయడంతో మళ్ళీ ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో నుంచి కూడా దాంట్లో ఆ వెంచర్ లో ప్రభుత్వ భూమితో పాటు అసెంట్ ల్యాండ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వెంచర్ లో కూడా ఎవరు ప్లాట్లు కొనుగోలు చేద్దని చెప్పి కూడా కొంత స్థానికంగా చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ కంప్లైంట్ వెలుగులోకి రావడం, దీనిపైన అది పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడంతో మరోసారి దీనిపైన చర్చ అయితే కొత్త చర్చకైతే కొత్త చర్చ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఈ వెంచర్ చేస్తున్నటువంటి ఏదైతే అనుమతి లేకుండా అలాగే అభివృద్ధి కూడా చేయకుండా ప్లాట్ల విక్రయం చేస్తున్నారు, అలాగే దాంతో పాటు బ్లాక్ మనీని కూడా ఎంకరేజ్ చేస్తూ ఏదైతే వాళ్ళు పెట్టేటువంటి రేటు అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి రేటు వాళ్ళు తీసుకున్న డబ్బుల విషయంలో కూడా కొంత క్లారిటీ అని చెప్పి కూడా గతంలో కొంతమంది కొనుగోలుదారు కూడా దీనిపైన ఈ వెంచర్ పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు దాంట్లో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా అయితే ఒక లేఅవుట్ డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లేఅవుట్ లో కనీస ఎమ్యూనిటీస్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ప్లాట్ల విక్రయం చేస్తున్నారంటూ కూడా దీనిపైన ఈ వెంచర్ పైన ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎటకెలకు దీనిపైన కొంత ప్రభుత్వ భూమి పైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని అలాగే దీనిపైన ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్నటువంటి జేబీ సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు అయితే మరో ఫిర్యాదు చేయడం కొంత వర్ణించేటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా దాంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కూడా తమ భూములు లాక్కుంటారని చెప్పి కూడా దీనిపైన ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో దానికి కొంత వెంచర్ సైడ్ నుంచి కొంత సెటిల్మెంట్ చేస్తామని చెప్పి కూడా చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు ఎట్లాంటి సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్రమాలకు అడ్డగా అలాగే అక్రమాలకు అడ్డగా కూడా జేబీ సంస్థ మారిందని చెప్పి కూడా స్థానికంగా విమర్శలు అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ కూడా ఈ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ప్రజలు కావచ్చు, కొనుగోలుదారులు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి కూడా స్థానికంగా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ కూడా ఈ వెంచర్ పైన చర్యలు తీసుకోవడం అభినందనీయమని చెప్పి కూడా స్థానికులు కూడా హర్షం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. సో సతీష్, ఈ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అయితే గతంలోనే దీనిపైన 1991లో ఈ వెంచర్ కు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రపోజల్ ఉన్నటువంటి లేఅవుట్ గతంలోనే పర్మిషన్ వచ్చినట్టు చెప్తున్నారు. సో దీనికి రెరా అప్రూవల్ కూడా రావాల్సి ఉన్నప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి వెంచర్ వైపు నుంచి కూడా రెరా అప్రూవల్ అవసరం లేదు, గతంలో చేసినటువంటి వెంచర్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దాన్ని కొంత కవర్ చేసుకున్నట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో పాటు మొత్తం 222 ఎకరాల అభివృద్ధి చేస్తున్నాం. సో దానికి ఇంకా ఈ ఏదైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి పాత వెంచర్ దానికి అనుగుణంగా దాని పక్కనే కొంత ల్యాండ్ తీసుకుని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా మొత్తం 222 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ డెవలప్ చేస్తామని చెప్తున్నప్పటికీ పాత వెంచర్కే ఇంకా అభివృద్ధి పనులు కావచ్చు, మినిమం ఇమ్యూనిటీస్ కావచ్చు, మినిమం కల్పించాల్సినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా చేయకుండా పెద్ద ఎత్తున ప్రకటనలు అలాగే హోర్డింగ్స్ కూడా పెట్టి కూడా ప్రజల్ని అలాగే కొనుగోలుదారులను కూడా కొంత మాయమాటలు చెప్పి ఈ వైపు మార్కెటింగ్ వైపు తిప్పుతూ ప్లాట్లను విక్రయిస్తున్నట్టుగా
కనిపిస్తోంది. అయితే దీనిపైన అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రెరా అప్రూవల్ ఉన్న ప్లాట్లనే కొనాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, రెరా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి వెంచర్ల పట్ల జాగ్రత్తగా అప్రమత్తత వ్యవహరించాలని చెప్పి కూడా స్థానికంగా ఒక చర్చ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జేబీ ఇన్ఫ్రాలో ప్లాట్లు ఎవరైనా కొనుగోలు చేసేటువంటి క్రమంలో కూడా ఆ ప్లాట్లు సరైనవా కావా, లేకపోతే ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా, అవసరం ల్యాండ్లు ఏమైనా ఉన్నాయని చూసి కొనుగోలు చేయాలని చెప్పి కూడా స్థానికంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.